జిల్లా కేంద్రంలో జరిగిన జ్యువెలరీ అసోసియేషన్ కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ శక్తుల ప్రవేశం వల్ల చిన్న వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. చిన్న దుకాణాలు పెట్టుకుని జీవనం సాగిస్తున్న వారు ఆర్థికంగా నష్టపోతున్నారు. కాబట్టి ప్రజలు చిన్న వ్యాపారాలను ఆదరించి వారి వద్దే వస్తువులు కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. వర్తక వ్యాపార సంఘాలు, ఉద్యోగ సంఘాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని, తాను మంత్రిగా ఉన్న సమయంలో అసోసియేషన్ల ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా పాల వ్యాపారం, కూరగాయల వ్యాపారం, హెయిర్ కటింగ్ సెలూన్లు వంటి చిన్న వ్యాపారాల్లో కూడా పెద్ద పారిశ్రామికవేత్తలు చొరబడుతున్నారు. ఇది పేదలు, మధ్యతరగతి ఎక్కువగా ఉన్న భారతదేశం వంటి దేశానికి ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జ్యువెలరీ అసోసియేషన్ అధ్యక్షుడు అంతటి విజయ్ మరియు నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఆఖరికి షోరూమ్ తీసేదానికి కూడా వెళ్ళేసి చూడవచ్చు. ఆ పని కూడా మనం వదిలిపెట్టలేదు. ఇవాళ భారతదేశం అంతా కూడా క్యాపిటలిజం వెళ్తుంది. దాన్ని ఆపడానికి కష్టం. విద్య కార్పొరేట్ వీటన్ని వ్యాపారాలు, సేవలు కూడా అక్కడికి కార్పొరేట్ పరిస్థితి వచ్చింది. సరే, వాస్తవంగా పెద్ద సబ్జెక్ట్. నేను వ్యక్తిగతంగా మొదటి నుంచి కూడా కార్పొరేట్ వ్యతిరేకమైన కార్పొరేట్ దేశాలకు వస్తే ప్రమాదం జరుగుతుంది, నష్టం జరుగుతుంది. ఈ దేశంలో ఉన్న జనాలకు ప్రతి పనికి మనిషికి పరివర్తనలంటే వృద్ధులు కొనసాగితే అది మనుషులు మాత్రమే చేసే పరిస్థితి బాగుంటుంది. కానీ మళ్ళీ ఎక్కువ జనాభా ఉన్న దేశాలలో యాత్రీకరణ కావచ్చు, ఇది కూడా ప్రమాదం చేస్తాయి, నిరుద్యోగాన్ని పెంచుతాయి, చిన్న వ్యాపారాలను దెబ్బతీస్తాయి, చేతి వృత్తులు కూడా దెబ్బతీస్తాయి అని చెప్పి మొదటి నుంచి కూడా మనం వ్యతిరేకించాం. వాస్తవానికి ఒకరిగా దృష్టికి వస్తే ప్రధానంగా చేనేతలుగా మొదటిగా దెబ్బతిన్నది భారతదేశంలో ఇండస్ట్రియలైజేషన్ రావడం వల్ల, మెకనైజేషన్ రావడం వల్ల దెబ్బతిని చేనేత రంగం చెందిన తీసుకుని ఆ తర్వాత మెకనైజేషన్, ఆ తర్వాత వచ్చిన వివిధ కారణాలతో వ్యవసాయ రంగంలో అవకాశాలు వచ్చినాయి. ఆ రకంగా వ్యాపారాలు